తెలుగు జానపదాన్ని ఒక ఉర్రు తొలగించినటువంటి పాట గుస్సా చేయకు మావో నా గుండెల్లో గుబులాయే జర గట్లా చూడకు మావో అది చాలా మందికి తెలియదు అందశ్రీ రాసినట్టుగా అట్లా ఆ పాట కూడా అందశ్రీ గారే రాశారు. చాలా పాటలు చేసినాం కిన్నెరసాని పల్లె పాటలని నేను చేసిన ఈ ప్రస్థానం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరి 2001లో సింహగర్జన కేసీఆర్ గారు పెట్టినప్పుడు తొలిసారి నేను తెలంగాణ కరీనాలో పాట పాడాలి కాబట్టి అప్పటికి తెలంగాణ పాటలు ఎక్కువ లేవు. గద్దరన్న రాసినటువంటి నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా అని అదొక పాట, సిద్ధారెడ్డి సార్ రాసినటువంటి నాగేటి సాలల్లా జోహార్లో అనేటువంటి పాటలే తప్ప మిగతా తెలంగాణ పాటలు ఏవి లేనటువంటి సందర్భంలో కొన్ని పాటలు కావాలనుకున్నప్పుడు అందశ్రీ గారు నా కోసం రాసినటువంటి తొలి పాట తెలంగాణ ఉద్యమ పాట నా నుంచి వచ్చినటువంటి పాట కూడా అది అందశ్రీదే. అరే గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారావో సిల్లెల్లార గవ్వలమోతో అన్నల్లారావో సిల్లెల్లార దగపడ్డ తెలంగాణ దప్పుల దరువో అన్నల్లారావో సిల్లెల్లార మూవలమోతో అన్నల్లారావో సిల్లెల్లార మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతినబూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్ ఈ పాట కావచ్చు. ఊరు తెలంగాణ అంటే ఆడియో రూపంలోనే నేను మొదటిసారి అందశ్రీ గారిని తీసుకొచ్చినాక వీడియో రూపంలో కూడా మా నాగరాజు అంతర్పున నాగరాజు ఆధ్వర్యంలో ఊరు తెలంగాణ అనే ఒక సీడీని కూడా రూపొందించడం జరిగినది. చాలా సంతోషపడ్డాడు. దాని తదనంతరము 2002లో తెలంగాణ ధూమ్ధామ్ మొట్టమొదటిసారిగా రూపొందించడం జరిగింది. వారి ఆలోచన మనకు కూడా ఒక సాంస్కృతికమైనటువంటి విప్లవాలు, ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి, అరుణోదయ కానీ జననాట్య మండలి కానీ ప్రజాకళ మండలి కానీ వివిధ కళామండలి అన్నీ ఒకవైపు నిలబడ్డాయి. అవి వాళ్ళ సిద్ధాంత పరిధిలోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజల వైపు నిలబడాలంటే ఒక వేదిక కావాలన్నప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ అనే 2 అక్షరాలను ఎట్లా ఉంటుంది అనుకున్నప్పుడు వారే మాకు సహకరించడం జరిగింది. ఇట్లుంటే బాగుంటుందన్న అప్పుడు నాగరాజు నేను ఇద్దరం కలిసి తెలంగాణ ధూమ్ధామ్ 2002 సెప్టెంబర్ 30 రోజున కామారెడ్డిలో మొదలుపెట్టినప్పుడు వారు రావడం జరిగినది. వారు వేదిక మీద ఆ రోజు వారు పాడినటువంటి పాట మీరందరూ కూడా మీ అందరు తెలుసు, తల మీద సుట్టా బొట్ట ఆ పైన పండ్లా బుట్ట పల్లో పల్ల ఏమో తెనుగొల్ల ఎల్లమ్మ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టించినటువంటి పాటతో పాటుగా ఆ ధూమ్ధామ్లో చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్ అనేది ఆ పాటను మేము ప్లేగా చేసేది నాగరాజు. అప్పుడు అందశ్రీ గారిని వేదిక మీదకి వచ్చి ఓహో ఈ పాట రాసింది వీరే అందశ్రీ గారు అని చెప్పగానే జనమంతా లేచి చప్పట్లు కొట్టినటువంటి సందర్భం మాకు మొదటి ధూమ్ధామ్లో అందశ్రీ గారు కనబడతాయి. దాని తదనంతరం మేము చాలాసార్లు కూర్చున్నాం. మా ఇంటికి వచ్చేవాడు, నేను కూడా ఇదే లాలపేటకు రెగ్యులర్గా వచ్చేది, ఎందుకంటే తెలుగు యూనివర్సిటీ ఇక్కడే హాస్టల్లో ఉండేది కదా. ఇక్కడ నేను తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో ఎంఏ జానపదం చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉంటే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాతోనే ఉండేటోడు. మళ్ళా ప్రొద్దుగాలు లేస్తే నేను వచ్చేటోని, ఇద్దరము వాళ్ళ ఊరు సిద్దిపేట. ఈ క్రమంలో అనేకమైనటువంటి ఆయన ప్రతి అక్షరానికి ప్రతి పాటకు నేను మొదటి శ్రోతను. ఆయన ప్రతి పాట నాకు చూపించేవాడు ఎట్లా ఉన్నదంటే అప్పుడు నా కోసం రాసినటువంటి అన్ని పాటలు తెలంగాణ కామారెడ్డిలో ధూమ్ధామ్ అయిపోయిన తర్వాత 2006లో లలిత కళా తోరణంలో గద్దరన్న తీసుకొచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నాన్న మనకు ఒక ప్రార్థన గీతం ఉండాలి, లేకుంటే అంతకుముందు మేము నాగేటి సార్లన్న సిద్ధారెడ్డి సార్ పాటనో లేకుంటే జోహార్లతోనే మొదలు పెట్టేది. ఫస్టే అమరత్వంతో ఎందుకు మొదలు పెట్టాలి, చివరిగా అమరులకు నివాళులు అర్పించాలంటే మొదట ఒక ప్రార్థన గీతం ఉండాలన్న ఆలోచన చేసినప్పుడు అప్పుడు జయ జయ తెలంగాణ పాట అనేది మొదటిసారిగా రాయడం జరిగినది. ఆ పాట సిద్దిపేటలో సగం రాసినాం, ఈడ సగం రాసినాం. 2004లో కూడా దాన్ని రికార్డు కూడా చేయడం జరిగినది. కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు అవసరం ఉన్న దృష్ట్యా అది బయటకు రాలి. మీరు అప్పుడు కూడా చూసి బాలసుబ్రహ్మణ్యం గారు పాడమంటే పాడలేరు. దాంట్లో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని పదం తీస్తే పాడుతా అంటే మొట్టమొదటిసారిగా ఈ పాటను సంచిలో పెట్టుకొని నేను మద్రాసు పోయినా. మొదటిసారి మద్రాసు పోయి బాలసుబ్రహ్మణ్యం కలిసి ఈ పాట పాడకుంటే చనిపోయిన మురళితోనే ఆడవారి మాటలకు అర్థాల వేర్లు అనే పాట రాసిన మురళి పాడిండు. ఆయనతో పాడించడం జరిగింది. చివరిగా అది సెట్ కాకపోతే చివరికి రామకృష్ణ గారితో స్వయంగా సాన యాదిరెడ్డి స్టూడియోలోనే కేసీఆర్ గారు మేము మా నాగరాజు అధ్వర్యంలో కూర్చొని ఈ పాట రూపొందించిన తర్వాత కొంత మార్పులు చేర్పులు అనివార్యత ఉన్నప్పుడు దాన్ని బయటకు అంటే అధికారికంగా వచ్చింది. అప్పుడు అంతటా కూడా ఇదే పాట పెట్టుకునేటోళ్ళు. అట్లా ఆ పాటతోని ధూమ్ధామ్ ప్రస్థానం మొదలైందంటే చివరికి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో జనజాతరలో మన గీతం జయకేతనమ్మ ఎగురాల నాన్ననికి ఒక గొప్ప పాటిస్తున్నా అని చెప్పిండు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ధూమ్ధామ్ జరుగుతున్నప్పుడు మొదటిసారిగా అందశ్రీ ఆ పాట అక్కడికి తీసుకొచ్చిండు. ఇది వాడాలనుకున్నప్పుడు నువ్వే మొదటి పాడమన్నప్పుడు తను మొదట ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఆ తొలి పాట అక్కడ ఆవిష్కరణ జరిగింది. జనజాతరంలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజు మారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం అని లాఠీలు ఇరిగిన లడాయుమానం అని చెప్పేసి ఆ పాట అంటే అట్లాంటి అద్భుతమైనటువంటి పాటలు రావడంతో పాటుగా ఆయన పల్లె గీతాలను కూడా నేనే రూపొందించిన పల్లె నీకు వందనాలమ్మ అని అందశ్రీ గారి పాటలు కూడా అట్లా అనేకమైన పాటలు, ఒక పాట 2 పాటలు కాదు, పాటల ప్రయాణంలో నేను ప్రతి క్షణం నేను ఆయనతోనున్నా, ఆయన నాతోనూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు ఇటువైపు నిలబడ్డప్పుడు నా రాజకీయ ప్రస్థానానికి వెళ్ళిపోయినప్పుడు ఆ మధ్యలో జరిగినటువంటి గ్యాప్తోని నేను ఎక్కువ ఆయన కలవలేకపోయినా. ముఖ్యంగా ఈ రోజుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అందశ్రీ గారు ఆకలికి చంపుకున్నాడు.
అణచివేతను చూసినాడు, అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆ అవమాన అణచివేతల ఆకలి నుంచి ఎగిసిపడ్డటువంటి అనేకమైనటువంటి నిప్పు రవ్వ లాంటి పాటలు అనేకమైన వచ్చినాయి. ఇలాగైనా గౌరవం దొరికింది. ఆయన కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన గీతమై కూర్చున్నది. ఈ సందర్భంలో గౌరవాన్నటువంటి పొందే అందశ్రీ గారు అంటే చాలు లేచి నిలబడి నమస్కరిస్తున్నటువంటి రోజులలో ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక దాంతో కాకుండా అమెరికా లాంటి చోట మేము జర్మనీ కానీ బ్రెజిల్ కానీ ఇవన్నీ కొన్ని ప్రపంచ సాంస్కృతిక యాత్రలో కూడా నేను ఆయనతో పాలు పంచుకున్నా. ఆయన లేకపోయినా ఆయన లక్ష్యం ఉంటుంది, ఆయన ఆశయం ఉంటుంది, ఆయన పాట ఉంటుంది. ధూమ్ధాంలో నేను అంటే ఆయన ఏం చేసినా మాకు తెలియలేదు, ఇంకా నేను చూడలేదు. నేను లేదు. ఎందుకంటే ఆయననే గొప్పగా రాసుకున్నాడు. అందశ్రీ గారు ఎవరు రాసినా కూడా ఇంకోనికి నచ్చదు. అందశ్రీ గారు అందశ్రీకే నచ్చుతాడు, ఎవరికి నచ్చాయి. ఆయన రాసిన దానిలో ఏమైనా గెలికినా వాస్తవంగా జై జై తెలంగాణ గీతం కూడా అందులోనే అట్లే ఆగిపోయింది, లేకుంటే అది వచ్చేది. ఆయనకు సంపూర్ణంగా తాను ఎట్లయితే రాసినో ధిక్కార స్వరం, అందశ్రీ గారిది కాంప్రమైజ్ స్వరం కాదు, ధిక్కార స్వరం. సూటిగా ఉంటాడు, సూటిగా చెప్తాడు, గంతే. కాబట్టి కానీ రాజకీయాలల్లో కొంచెము ఎత్తు పల్లాలు ఉంటాయి, కొంచెం అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నిటికీ ఆయనతోని చేత కాలేదు. కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నిలబడ్డాడు. ఇలా ఆయన ఎల్లకాలం చిరస్మరణ, ప్రతి వాళ్ళ నాలుకల మీద ఉంటాడు. ప్రతి అధికార ప్రోగ్రాంలలో కూడా ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి జీవిస్తూనే ఉంటాడు. జోహార్ అందశ్రీ గారికి జోహార్. ఇప్పుడు నేను సినిమాల అవార్డుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అవార్డులకు వ్యతిరేకమైన వ్యక్తిని. ప్రజల పాటలే అవార్డులు, సంతోషం.